ఈ శరన్నవరాత్రాలకు ముందు ఆషాఢ మాసం ఉంది మనకి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంభరీదేవిగా మనం అలంకరించడం ఉంది. శాకంభరీ స్తువంధ్యాజన్ జపన్ సంపూజయన్నమన్ను అక్షయ్యమస్నుతే శీఘ్రమన్నపాన మృతం ఫలం అని చెప్పడం జరుగుతుంది. అమ్మవారు దేవాసుర సంగ్రామం జరిగేటప్పుడు ఈ అసురులతో అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు అసురులు అన్నారట, నిన్ను గనక మేము సంహరించేసేస్తే అసలు భూమి మీద ఏమీ కూడాను ఉండవు, భూమి అంతా కూడాను క్షామాన్ని సృష్టి చేసేస్తే నువ్వు అసలు భూమి పరిపాలన ఏం చేయగలుగుతావు అని అసురులందరూ కూడాను అమ్మవారిని ఎదుర్కొన్నారు. అప్పుడు పిచ్చివాళ్ళలారా, అమ్మవారు నన్ను ఆశ్రితమైనటువంటి యొక్క నా భక్త జనావళి అందరికీ కూడాను నా దేహము నుంచే నేను ఫలరసములన్నీ కూడాను పుట్టించి శాకములు పుట్టించి నేను శాకంభరీగా నేను వెలుగొందుతాను అని చెప్పి అమ్మవారు అసురులతో యుద్ధం చేసేటప్పుడు మాట ఇచ్చిందిట. అందుకని వాళ్ళు భూమి మీద క్షామం అంటే ఏమిటంటే భూమి మీద పంటలు పండకుండా ఉండటము, ఎండిపోయి ఉండటము, అటువంటి యొక్క సృష్టిని వాళ్ళు చేశారు. చేసేటప్పటికే అమ్మవారు తన దేహం నుంచే కాయగూరలన్నీ కూడాను ఫలపుష్పాలన్నీ కూడాను పండించి భక్తుల యొక్క అన్నార్తుల యొక్క బాధలన్నీ కూడాను తీర్చి ఆవిడ శాకంభరిగా ఉద్భవం అయినట్లుగా మనకి చండీ స్తవంలో విశేషంగా చెప్పడం జరుగుతుంది. చండీ సప్తశతిలో 11వ అధ్యాయంలో మనకి ఈ శాకంభరీదేవి యొక్క ఉత్సవం కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అందుకని దుర్గామాత శాకంభరీ స్తువంధ్యాయన్ను జపన్ సంపూజయన్నమన్ను అక్షయ్యమస్నుతే శీఘ్రమన్నపానామృతం ఫలం అని మనకి శ్లోకం. ఆగా అమ్మవారు తన దేహాన్నించే కాయగూరలన్నీ కూడాను పుట్టించి భక్తజనావళిని నేను ఆశ్రిత జన భక్తులను అందరినీ కూడాను నేను రక్షిస్తాను అని అమ్మవారు అనుగ్రహించిందిట. అందుకోసం అని అమ్మవారికి శాకములతోనే అలంకరించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆషాఢ మాసంలో ఆషాఢ పూర్ణిమకి విశేషంగా జరిగేటటువంటి ఉత్సవం.